నియామకం స్థానిక నేతలకు షాక్ ఇచ్చింది. తెర మీదికి హఠాత్తుగా కొత్త ఫేస్ ప్రత్యక్షం కావడం రాజకీయ చర్చకు దారితీసింది. ఉన్న నేతలందరినీ పక్కన పెట్టి ఎవరూ ఊహించని విధంగా వ్యాపారవేత్తని సమన్వయకర్తగా ప్రకటించింది పార్టీ అధిష్టానం. ఇది పార్టీ తమ్ముళ్ళెవరూ ఊహించని పరిణామం. తిరుపతి జిల్లాలో టీడీపీ అధిష్టానం నిర్ణయం వెనుక లోకుటేంటి ఒకసారి చూద్దాం పదండి. అసభ్య వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేసింది పార్టీ అధిష్టానం. దీంతో కొన్ని నెలలుగా సత్యవేడు టీడీపీలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఈ కేసు తర్వాత అనుకోని మలుపులు తిరిగినా ఇప్పటికీ ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తేస్తూ టీడీపీ అధిష్టానం బహిరంగ ప్రకటన చేయలేని పరిస్థితి ఉంది. దీంతో కొత్త కోఆర్డినేటర్ కోసం టీడీపీ కసరత్తు చేసింది. అధిష్టానం అంచనాలకు తగ్గట్టుగా సత్యవేడు నేతలెవరూ పనిచేయడం లేదన్న విమర్శలొచ్చాయి. శ్రీపతి బాబు, ఎన్నికల నాటి పరిశీలకుడు చంద్రశేఖర్ నాయుడు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. మరోవైపు తనపై ఫిర్యాదును ఉపసంహరించుకున్నందున సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆదిమూలం కోరినా టీడీపీ అధినేత సానుకూలంగా స్పందించలేదు. ఈ దశలో పార్టీకి కొత్త కోఆర్డినేటర్ని ప్రకటించారు. అయితే అనూహ్యంగా శంకర్ రెడ్డి తెరపైకి రావడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సత్యవేడు నియోజకవర్గంలో ప్రతి 5 ఏళ్లకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారుతూ వస్తున్నారు. ఏడాది కిందట వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం అనూహ్య పరిణామాల నడుమ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకుని మళ్లీ గెలిచారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో కుదురుకునే లోపే వివాదాల్లో కూరుకుపోయారు. టీడీపీ మహిళా కార్యకర్తతో ఆయన అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్గా మారింది. చివరికి ఎమ్మెల్యేపై ఆ మహిళ లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసేదాకా వెళ్ళింది. దీంతో పార్టీకి డ్యామేజ్ జరగకుండా ఆదిమూలంను సస్పెండ్ చేసినట్టు అధిష్టానం ప్రకటించింది. ఆదిమూలం సస్పెన్షన్తో సత్యవేడు టీడీపీలో రాజకీయ శూన్యత ఏర్పడ్డా నియోజకవర్గ నేతలెవరూ ఆ లోటును భర్తీ చేయలేకపోయారు. మాజీ ఎమ్మెల్యే హేమలత గాని, ఆమె కూతురు గాని, కోఆర్డినేటర్ శ్రీపతి, పరిశీలకుడు చంద్రశేఖర్ నాయుడు పరిస్థితులకు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయలేదని అంటున్నారు. ఆ వ్యవధిలో అన్ని కోణాల్లో కసరత్తు చేసిన టీడీపీ అధిష్టానం చివరికి కేఎన్ఆర్ నిర్మాణ సంస్థ అధినేత కూరపాటి శంకర్ రెడ్డిని సమన్వయకర్తగా తెరపైకి తెచ్చిందని అంటున్నారు. అయితే ఉన్న నాయకులను కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడంపై సత్యవేడు టీడీపీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. ఇంకా 4 ఏళ్లు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటిదాకా పార్టీ నేతలెవరూ నోరు మెదపడం లేదు. అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడి కోరి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకని సైలెంట్గా ఉంటున్నారు. ఫిర్యాదు చేసిన మహిళే తన అభియోగాల్ని ఉపసంహరించుకున్నా ఎమ్మెల్యే ఆదిమూలం ఇంకా అపనిందల నుంచి బయటపడలేదు. నోరు మెదపలేని దయనీయ పరిస్థితిలోనే ఉన్నారు సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే. అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించలేరు, మరో పార్టీలో చేరలేరు. తన స్వయం కృతాపరాధంతో 4 ఏళ్లు ఎమ్మెల్యేగా అధికారం ఉంటే చాలన్న స్థితిలో ఉన్నారు. దీంతో అధిష్టానం నియమించిన కొత్త ఇన్ఛార్జికి టీడీపీ క్యాడర్ సపోర్ట్ చేయాల్సిన అనివార్య పరిస్థితి కనిపిస్తోంది. పైకి ఎవరూ ఏమీ మాట్లాడకపోయినా కొత్త సమన్వయకర్తను మనస్ఫూర్తిగా సహకరిస్తారా, లేదంటే సత్యవేడు నియోజకవర్గంలో గ్రూపులు కట్టి పార్టీకి నష్టం కలిగిస్తారా అన్నదే అసలు పాయింట్.